కొడుకు మీ చిన్నమ్మాయిని ఇష్టపడి ఆ విషయం తనతో కూడా చెప్పకుండా ముందుగా మాతో చెప్పాడు. మీకు ఇష్టమైతే చెప్పండి, మిగిలిన విషయాలు మాట్లాడేసుకుందాం. ఇప్పటికే నేను మా అమ్మకి అక్కకి చాలా భారమయ్యాను. కట్నాలు కానుకలంటూ వాళ్ళని ఇబ్బంది పెట్టనంటేనే మీ ఇంట్లో అడుగు పెడతాను. మావయ్య గారు, మా అందరి మధ్య బెట్ నడుస్తోంది. బెట్టా? దేనికోసం అమ్మా? మీరు కొన్న చీర అత్తయ్య కోసం అని నేను, గాయత్రి కోసం అని అభి, నా కోసం అని మీ అబ్బాయి అంటున్నారు. నాకు బాగా కావలసిన ఒక ముఖ్యమైన మనిషి కోసం. ముఖ్యమైన మనిషా? ఎవరు నాన్నగారు? ముఖ్యమైన మనిషిని చెప్పాను కదా బాలాజీ. బయలుదేరండి. సరే పదండి. ఇంతకీ ఎవరికై ఉంటుంది? ఏమో ఉన్నాయా? అభి, నాన్నగారు నువ్వు గాయత్రిని తీసుకుని ఇంటికెళ్ళు. మాకు దారిలో చిన్న పనుంది, చూసుకుని వస్తాం. వెళ్ళు. రా గాయత్రి. వెళ్దాం పదండి. సునంద, ఆ ముఖ్యమైన వ్యక్తి ఎవరై ఉంటారు? నాకు అర్థమయ్యింది, ఎవరో కూడా తెలిసింది. ఎవరు? గాయత్రికి ముందో సంబంధం చూశాం కదా, వాళ్ళు మోసగాళ్ళని చెప్పిందే ఆ అమ్మాయికి అయి ఉంటుంది. కరెక్ట్ సునంద, నువ్వు సూపర్ టాలెంట్ తెలుసా? అది నాకు తెలుసు, మీరు పదండి. నేను చెప్తాను అసలేం జరిగిందంటే. నువ్వు ఆగవే, ముందు చూసిందే నేను. ఏమే, అలా టీవీ చూస్తూ కూర్చోపోతే తల్లి కాస్త సాయం చేయొచ్చు కదా. మీనాక్షి పనులు చేయించుకుని ఇంటికి వెళ్తుంది అపర్ణ. పనులెందుకు చేస్తుంది చెప్పు? అత్తారింట్లో ఎలా నెగ్గుకొస్తావో ఏవో. యూ డోంట్ వరీ మీనాక్షి. అయ్యో, రామా పదండి. ఎవరిదండి ఇల్లు? మనకు బాగా కావలసిన వాళ్ళు. రండి రండి, లోపలికి రావచ్చా అమ్మా? మీరే అన్నయ్య, రండి రండి. మన మీనాక్షి కదూ? అవును శకుంతలా, రండి. ఎన్నాళ్ళైందో వదినా మిమ్మల్ని చూసి. కూర్చోండి అన్నయ్య. కూర్చోమ్మా, కూర్చో. బాగున్నారా అంకుల్? బాగున్నానమ్మా. ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక సంవత్సరం ముగ్గురు పిల్లల పుట్టినరోజులో ఆపేయండి సార్. ఏంటి బర్త్డేలో ఆపేయాలా? ఆ ఖర్చును మీరు ఈ నేపాల్ బాధితులకి సహాయంగా అందిస్తే చితికిపోయిన వాళ్ళ బతుకులు మళ్ళీ చిగురుస్తాయి సార్. ఇంతకీ ఈ రోజు ఎంతమంది తల్లి? కొంతమంది పూజారి గారు. కొద్దిమంది అన్నా ఊర్లో సగం మంది లిస్టు రాసుకొచ్చినట్టున్నావు. ఏం చేయమంటారు పూజారి గారు? ఒక్కో ఇంట్లో ఒక్కో సమస్య. సాధారణంగా మరింట్లో వాళ్ళ కోసం పూజలు చేయించుకుంటాం కదమ్మా. మన అనుకుంటే జగమంతా మన కుటుంబమే కదా ఆంటీ. ఈ అమ్మాయి ఆ అమ్మాయి కదా? అదేంటి కోరస్ పాడినట్టు ఒకేసారి అన్నారు? బాగున్నారా ఆంటీ? బాగున్నానమ్మా. ఏంటి మీకు ముందే తెలుసా? తెలుసు నాన్నగారు. ఒకరోజు భీమవరం వెళ్ళినప్పుడు ఎక్కడో నేపాల్ భూకంప బాధితుల గురించి తన వాళ్ళకే నష్టం జరిగినట్టు బాధపడిపోతూ వాళ్ళకి సహాయం చేయమని 10 మందికి చెబుతున్నప్పుడు తనలోని మంచితనాన్ని చూశాను. ఒకరోజు గుళ్ళో ఊరందరి కష్టాల్ని తన భుజాన వేసుకుని అర్చన చేయించిందని చెప్పానే, ఈ అమ్మాయి గురించే. నీకెలా తెలుసమ్మా? తనకి నచ్చిన చీర నాకిచ్చేసిందని చెప్పాను కదా మావయ్య, ఆ అమ్మాయి ఈ అమ్మాయి. అయితే మీరు చెప్పిన చంద్రమోహన్ అనే కూతురు ఈ అమ్మాయి అన్నమాట. ఈ దేవతే. అమ్మా శ్వేత, రా కూర్చో. ఇంచుమించు మా కుటుంబ సభ్యులందరికీ పరిచయం అయిపోయావు. మీకు పరిచయం అయితే సరిపోతుందా? నాకు పరిచయం చేయండి. నా భార్య శకుంతల. నమస్తే. మా పెద్దబ్బాయి బాలాజీ. హలో. కోడలు సునంద. అమ్మా, అందరికి భోజనాలు ఏర్పాటు చేయి. ఇప్పుడేమొద్దమ్మా,
అమ్మా శ్వేత, ఆ రోజు నువ్వు చేసిన సహాయం వల్ల ఆ దుర్మార్గుడి సంబంధం తప్పిపోయి నా కూతురికి మంచి సంబంధం కుదిరింది. అందుకే దేవుడి దగ్గర పెట్టిన శుభలేఖని మొదట నీకివ్వాలని తీసుకొచ్చాను. తీసుకోమ్మా. తీసుకోమ్మా. అంకుల్ ఓన్లీ కార్డేనా? పట్టుచీరలాంటి లేవా? ఉండమ్మా. నా కూతురు, నా కుటుంబం ఇంత సంతోషంగా ఉండటానికి కారణం ఈ బంగారు తల్లి. పట్టుచీర పెట్టకుండా మానేస్తానా? ఇంకా ఎక్కువే చేస్తాను. కార్లో ఉన్న చీర తెచ్చేయమంటారా మావయ్య? మీరు చెప్పిన ముఖ్యమైన వ్యక్తి శ్వేతే కదా? అది వేరే వాళ్ళ కోసం అమ్మా. అదేదో మామూలుగా అందన్నయ్యా. అవునంకుల్, సరదాగా అన్నాను, సీరియస్ గా తీసుకోకండి. అల్లరి పిల్ల. మీ ముగ్గురు తప్పకుండా రావాలి. అలాగే అంకుల్. సరేనా? ఇక మేము బయలుదేరుతాం. భోంచేసి వెళ్ళండి అంకుల్. ముందు మీరు పెళ్లి భోజనం తిన్నాక మేము వచ్చి మీ ఇంట్లో భోంచేస్తాం. వెళ్ళొస్తామమ్మా. మంచిదన్నయ్యా. వెళ్ళొస్తాం. కబుర్లు ఆపి దండాలు కూర్చోండి బాబు. దీన్ని ఓ పక్క వచ్చి ఇదిగో దీన్ని కూడా ఓ పక్క వచ్చి రెండు కలిపి హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యు? ఏం డార్లింగ్ చిక్కిపోయినట్టున్నావు? నా మీద బాగా బెంగ పెట్టుకున్నట్టున్నావు. నేను వచ్చేసాను కదా, నీకు ఏ బెంగ లేదు. ఓకేనా? నాకేం బెంగలేదురా. చూస్తేనే అర్థమవుతుంది డార్లింగ్. ఏరా, ఫోన్ చేస్తే నేనే స్టేషన్కి వచ్చావనుగా. పర్లేదన్నయ్య. అవును, ఇంట్లో పెళ్లి సందడే కనపట్టలేదు. మిగతా వాళ్ళంతా ఎక్కడ? అందరూ కలిసి షాపింగ్కి వెళ్ళారా. నాన్నగారు వాళ్ళు దారిలో ఎవరికో కార్డు ఇచ్చి వస్తామంటే నేను గాయత్రి వచ్చేసాను. ఒరేయ్, ప్రయాణం చేసొచ్చావు కదా, ముందెళ్ళి స్నానం చేసిరా. వెళ్తా కానీ ముందు పెళ్లి కూతురు ఎక్కడుంది? అదా లోపల ఉంది. గాయత్రి, గాయత్రి, కానివ్వండి. గాయత్రి. అన్నయ్య, అరే యార్, సూపర్ నోరా, పెళ్లి కల వచ్చేసిందే బాలా. వాళ్ళకి ఏం తెప్పించాలా బాలా? ఓ అన్నయ్య. అరే అరే, ఏం సిగ్గు, ఏం సిగ్గు. అనా, నా డౌట్ అదే క్లియర్ అయిపోయిందనా. ఏం డౌట్ అది? ఈ పెళ్లి గాయత్రికి ఇష్టమా కాదా అని. అదే ఇష్టం లేని పెళ్లి అనుకో, ఫేస్ గాలి తీసేసిన బెలూన్లా ఉంటది. అదే ఇష్టమైన పెళ్లి అనుకో, 1000 వాట్స్ బల్బులా వెలిగిపోతుంది. అరే చూడు చూడు చూడు. మొత్తానికి నాన్నగారు గాయత్రికి 110% ఇష్టమైన సంబంధమే చూశారనమాట. చూసింది మీ నాన్న కాదురా, అదే చూసుకుంది. ఏంటి అత్తయ్య? ఏంటి ఏంటి? అందరికి చెప్పాలా? రాధత్తి కూడా ముందు మన ప్రేమ గురించి ఒప్పుకోకపోయినా తర్వాత ఆవిడ కూడా సపోర్ట్ చేసింది. అవును, ఇంతకీ ఈ విషయం నాన్నగారికి ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? పెళ్లి దాకా ఎలా వచ్చింది? ఈ విషయాలేవి నాన్నగారికి తెలియదు శ్రవణ్. తెలీదా? వాడికి ఈ విషయం తెలిస్తే ఇంకేమన్నా ఉందా? ఇంటి ముందు పందిరి కాదు, ఇల్లు పీకి పందిరేస్తాడు. అంటే ఇది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ కాదా? కాదురా, లవ్ మ్యారేజ్ ని నాన్నగారికి తెలియకుండా అరేంజ్డ్ మ్యారేజ్ లో చేస్తున్నాం. అలాగెందుకు చేయడం? నాన్నగారికి చెప్పొచ్చుగా. బా రేయ్, ఆ వెంకటరావు గారి కూతురు సౌమ్య చేసిన పని వల్ల నాన్నగారు ప్రేమ అంటేనే అసహించుకుంటున్నారు. ఆయనే కాదురా, ఆయన మాటని వేదంలా భావించే ఊరు వాళ్ళందరూ కూడా ప్రేమ పెళ్లిళ్ళని ఊరి కట్టుబాటుకి విరుద్ధంగా భావిస్తున్నారు. అందుకే ఈ సమయంలో అలా చెప్పడం కన్నా ఇలా చేయడమే మంచిది. ఒకవేళ ఈ విషయం నాన్నగారికి తెలిస్తే? తెలియకూడదనే జాగ్రత్త పడుతున్నాం బాబు. ఏదో హ్యాపీ న్యూస్ అనుకుంటే ఇంత షాకింగ్ న్యూస్ ఇచ్చారేంటి అన్నయ్య? అందరూ కలిసి ఈ గండాన్ని కాస్త జాగ్రత్తగా గట్టెక్కించండిరా, లేకపోతే మనందరం వాడి ముందు దోషుల్లా నిలబడాలి. చెల్లెలు ఇష్టపడిన ఏ వస్తువైనా క్షణాల్లో తెచ్చిచ్చేవాళ్ళం. చెల్లెలు కోరుకునే మనిషిని తీసుకొచ్చేవడానికి మేము ఎంత కష్టమైనా జయిస్తాం అత్త. గాయత్రి, నీ ప్రేమను గెలిపించే విషయంలో ఈ అన్నయ్య కూడా కలిశాడనుకో. థ్యాంక్స్ అన్నయ్య. అన్నయ్య, చెల్లెల పెళ్లి ధూమ్ ధామ్ గా రచ్చ రచ్చ చేయాలన్నయ్య. నాన్నగారు వచ్చేలోపు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, వెళ్ళు. నాన్నగారు వాళ్ళు ఊళ్ళోకి వచ్చేసారనే. వచ్చేసారా? మరి ఇంటికి రాలేదే? భద్రావతి అమ్మగారింటికి వెళ్ళారనే. భద్రావతి ఇంటికా? అవునండి, భద్రావతి గారికి పత్రిక ఇవ్వడానికి వెళ్ళారండి. భద్రావతికి పత్రిక ఇవ్వటానికి వెళ్ళాడా? అది జరిగే పని కాదే. అదే కదా, నాన్నగారు స్వయంగా ఇంటికి వెళ్ళి పత్రిక ఇవ్వడం అంటే నో ఛాన్స్.
ఇది భద్రావతి ఇల్లు కదూ? అవును శకుంతల. ఇక్కడికి తీసుకొచ్చారేంటి? చెప్తాను రండి. ఇక్కడ మనకేం పనుందత్తయ్య? ఏమో. సరే పదండి. మీరు మీరు ఈ భద్రావతి ఇంటికి రావడమా? ప్రపంచపు 8వ వింతలాగా ఉంది. ఇది కళ నిజమా? నిజమే భద్రావతి. అవును నిజమే. చూసారా, మీరొచ్చిన ఆనందంలో మిమ్మల్ని బయట నిలబెట్టే మాట్లాడేస్తున్నాను. రండి, లోపలికి రండి. రండి. అరే, మీరక్కడే ఆగిపోయారేంటి? లోపలికి రండి. రఘురాం గారు, మీ ధర్మపత్నికి మీ మాటంటేనే వేదం. లోపలికి రమ్మని చెప్పండి. లోపలికి రండి శకుంతల. చెప్పాను కదా రఘురాం గారు, మీరు ఆజ్ఞాపిస్తే మీ కుటుంబం మొత్తం శిరస్సు వంచేస్తుంది. ఈ రోజు నా ఇల్లు పావనమైంది. సాక్షాత్తు రాముడే నా ఇంట్లో అడుగుపెట్టాడు. ఈ రోజు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. రండి, కూర్చోండి. కూర్చునేంత సమయం లేదు భద్రావతి. మా ఇంట్లో జరగబోయే ఒక శుభకార్యానికి నిన్ను ఆహ్వానించడానికి వచ్చాను. ఏంటి? నన్ను నన్ను మీ ఇంటి శుభకార్యానికి పిలవడానికి వచ్చారా? అవును. మీరు నా ఇంటికి రావడమే ఒక కలలా ఉంటే, మీ ఇంటి శుభకార్యానికి పిలవడానికి వచ్చామని అంటూ ఉంటే అసలు నాకు నమ్మబుద్ధి కావడం లేదు. అమ్మ సునంద, మావయ్య, కారులో ఉన్న చీర తాంబూలం తీసుకురా. చెప్పింది నీకేనమ్మా. ఎందుకు మావయ్య? తర్వాత చెప్తానమ్మా, ముందు తీసుకో. ఇదిగోండి మావయ్య. శకుంతల, భద్రావతి, రేపు బుధవారం నా కూతురు గాయత్రి పెళ్లి. కుటుంబ సమేతంగా పెళ్లికి వచ్చి నా కూతుర్ని ఆశీర్వదించు. తీసుకో భద్రావతి. దేవుడా, ఏంటిది? రఘురాం గారు సతీ సమేతంగా నా ఇంటికొచ్చి పట్టుచీర పెట్టి నన్ను పెళ్లికి ఆహ్వానించడమా? ఎంత అదృష్టవంతురాలి స్వామి. జీవితంలో ఇలాంటి రోజొకటి ప్రసాదిస్తావని అనుకోలేదు. ఈ ప్రాణం పోయేదాకా ఈ రోజు గుర్తుండిపోతుంది. ఈ భద్రావతి ఇంటికి అవసరానికి అప్పు కోసం వచ్చేవాళ్లే గాని ఏ శుభకార్యానికి కూడా ఆహ్వానించేవాళ్లే లేరు. ఈరోజు మీరు నాకింతటి గౌరవం, మర్యాద ఇచ్చారంటే ఇంతకంటే సంతోషపడాల్సిన క్షణాలు ఇంకేముంటాయి? నా ఇంట్లో మనిషిలాంటిదాన్ని.
నా కూతురు పెళ్లికి పిలవకుండా ఎలా ఉంటాను? చాలు రఘురాం గారు, చాలు. మీ ఇంట్లో మనిషికిచ్చిన స్థానం నాకిచ్చారు. నాకదే ₹1,000,000. వస్తాను, తప్పకుండా వస్తాను. మీ కూతురు పెళ్లి నా కూతురు పెళ్లిలా దగ్గరుండి ముందుండి అన్నీ జరిపిస్తాను. చాలా సంతోషం భద్రావతి. ఇక మేము బయలుదేరుతాం. రాక రాక నా ఇంటికొచ్చారు. నా చేతి వంట తిని వెళితే సంతోషిస్తాను. ఇంకోసారి వచ్చినప్పుడు తప్పకుండా తిని వెళ్తాం. మాటిచ్చారు, తప్పకూడదు. అలాగే. కనీసం చల్లటి మజ్జిగైనా. నీ మాటల్లోనే చల్లదనం ఉంది, ఇంకేం అక్కర్లేదు. వెళ్ళొస్తాం భద్రావతి. అలాగే. మర్చిపోకుండారా. అయ్యయ్యో, ఎంత మాట! ఆ రోజు నా ఇంట్లో కోట్లొచ్చి పడతాయన్నా పక్కన పెట్టి అందరికంటే ముందుంటారు. మొదటి అక్షింతలు నేనే వేసి ఆశీర్వదిస్తాను. అలాగే, వెళ్ళొస్తాను. మంచిది. పిలవని పేరంటానికి ఎలా వెళ్లాలా అని తెగ ఆలోచించాను. నువ్వొచ్చి పందిరిలో బాంబులాంటి నిజాన్ని పేల్చడానికి అవకాశం ఇచ్చావు. నా నుదుటన నీ పెళ్ళాంచేత కుంకుమ పెట్టించావు. నీ పెళ్ళాం నుదుటన ఉన్న కుంకుమని నేను చెరిపేస్తా. అయ్యగారు చిన్నబాబు గారు వచ్చేసారండి. వచ్చేసాడా? హాయ్. సర్లే, నువ్వు వెళ్ళి బట్టలు తీసుకురా. అలాగేనండి. పెద్దబాబు గారు నా కోట్ తీసుకొచ్చారండి. మంచోడ్రా. నాన్నగారు వచ్చారన్నయ్య. ఎంతసేపు ఎందరో వచ్చి? 1 గంట అయింది ఎన్ని నాన్న. రోజులు లీవ్ పెట్టావు? 10 days పెట్టానండి. అన్ని రోజులు ఎందుకు పెట్టావురా? స్టడీస్ పాడవుతాయి కదా. ఫంక్షన్ అవగానే బయలుదేరు. అలాగే నాన్న. గాయత్రి, అన్నయ్యకి తినడానికి ఏమైనా పెట్టావా? అందరూ వచ్చాక తింటానన్నాడు నాన్నగారు. ఓహో. అమ్మా సునందా, కాస్త మజ్జిగ పట్టరా. సునందా, సునందా, కాస్త మజ్జిగ పట్టరా అమ్మా. సునందా, నాన్నగారు పిలుస్తున్నారు. ఏంటి మావయ్య? నా మాట కూడా వినబడనంత పరిచయానంగా ఉన్నావేంటమ్మా? నువ్వు చేసిన పనికి పరధ్యానంగా ఉండక ఇంకెలా ఉంటారా? నేనేం చేశానక్క? ఆ దరిద్రపు దానింటికి ఎందుకెళ్ళావు? చెప్పండి నాన్నగారు, ఎందుకు వెళ్ళారు? ఒరే శ్రవణ్, నాన్నగారిని అడిగేంత పెద్దవాడి వైపోయేవారా నువ్వు? ఇదే ప్రశ్న అడగాలని నీ మనసులో లేదా అమ్మా? ఆ ఇంటికి ఎందుకు వెళ్ళారా అని, ఆవిడ కార్డు ఎందుకు ఇచ్చారని నీ గుండెల్లో బాధగా లేదా అమ్మా? మీకు పత్రిక ఇచ్చిన విషయం మాత్రమే తెలుసు. మాకు పత్రికతో పాటు ఖరీదైన పట్టుచీర ఇవ్వటం కూడా తెలుసు. మావయ్య, మీరంటే మాకే కాదు, ఊరందరికీ గౌరవం. మీ మాట అంటే మాకు వేదం. ఏ రోజు మిమ్మల్ని తప్పు పట్టలేదు, పట్టం కూడా. కానీ మాకు కారణం తెలియాలి. ఆ కారణం తెలుసుకున్న తరువాత మాది తప్పైతే మేమందరం కలిసి మీ కాళ్ళు పట్టుకుంటాం. మీరు చెప్పిన ముఖ్యమైన మనిషి ఆవిడేనాండి? ఆ మనిషి మనింట్లో మనిషి ఎలా అయింది, ఎప్పుడైంది? జీవితంలో మొట్టమొదటిసారి మిమ్మల్ని ఇలా అడగాల్సి వచ్చినందుకు నా మనసు ఎంత వేదన పడుతుందో మీకు తెలుసా? వద్దు నాన్నగారు, వద్దు. ఆవిడ రావాల్సిన అవసరం లేదు. నా పెళ్లికి దేవతలు వచ్చి ఆశీర్వదించాలి గాని అలాంటి రాక్షసు వచ్చి ఆశీర్వదించకూడదు.
చూడమ్మా, ఊరందరినీ పిలిచి తనని మాత్రం పిలవకపోవడం పద్ధతిగా ఉండదు. అయినా శత్రువును కూడా క్షమించగలిగితేనేనమ్మా గొప్పతనం. కాటేసే పావుని కర్రతో కొట్టకుండా దాని కాటుకి బలైపోవడం ఆ నాన్నగారు క్షమించడం అంటే? నోటి దగ్గర కూడిని లాగేసే వాళ్ళని, నీడనిచ్చే గూడికి నిప్పు పెట్టే వాళ్ళని తీసుకొచ్చి మర్యాదలు చేయడమేనా నాన్నగారు క్షమించడం అంటే? ఒరే తమ్ముడు, దానికి పట్టు చీర పెట్టి పిలిచేంత బంధుత్వం ఎప్పుడు ఏర్పడింది? అది అసలు ఎవత్తి మనకేమవుతుంది?